కూడా. వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. అరకు స్టార్ట్ అయ్యాము. అరకు ఘాట్ రోడ్లో ఉన్నాము. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం టర్నింగ్స్ ఉన్నాయి. రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అసలుకి నేర్చుకున్న వ్యూ అయితే సూపర్ ఉంది. వెదర్ చాలా బాగుంది. లర్నింగ్ డ్రైవర్స్ అయితే అస్సలు తీసుకోకండి వెహికల్. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నడపాల్సి వస్తుంది. ఈరోజు చాలా దూరం ఉంటుందండి. మొత్తం మలుపులు ఉంటుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోలేదు ఫ్రెండ్స్. ఇట్లా ఆపుకోవాల్సి వస్తుంది. మేమైతే వైజాగ్ ట్రిప్ అయిపోయాక అరకుకి అయితే వెళ్ళాము. అరకుకి వెళ్ళగానే ఫస్ట్ బుర్రా కేవ్స్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఇది సమ్మర్ కదా, ఎలా ఉంటుందో వ్యూ అనుకున్నాము. కానీ చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. చెట్లు కూడా చాలా బాగున్నాయి. వ్యూ అయితే సూపర్ ఉందండి. కానీ రోడ్ మాత్రం చాలా క్రిటికల్గానే ఉంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. ఫ్రంట్ వచ్చే వాళ్ళు కూడా కనిపించరు. మనం స్లోగానే వెళ్ళాలి హారన్ కొట్టుకుంటూ. కానీ వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు మనం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. కానీ లైఫ్లో ఒకసారి మాత్రం అరకు అయితే వెళ్ళాలండి. మేమైతే ట్రిప్ ఒక 3 days అనుకున్నాము. కానీ వచ్చి చూసే పక్కా 6 days అయితే అయ్యింది. కానీ ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలన్నప్పుడు అన్నీ ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలి. మేము ఫస్ట్ టైం కదా, మాకు ఎక్స్పీరియన్స్ కాలేదు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంది కదా, ఒక 2 hours అవ్వగానే వర్షం పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇలా క్లైమేట్ చేంజ్ అవుతూనే ఉంది అక్కడ. కానీ ఇక్కడ పనస చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఏ చెట్టుకు చూసినా చాలా చాలా కాయలు అయితే ఉన్నాయి. అక్కడ ఫేమస్ అనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పనసకాయలు, పనస చెట్లు. చాలా బాగుందండి. మేమైతే వ్యూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి వీడియో ఎలా ఉందో. ఈ పిల్లలకి ఎన్ని బొమ్మలు కొనిచ్చినా సరిపోవండి. ఇక్కడ వెళ్ళే రూట్లో అన్ని బొమ్మల షాపులే ఉన్నాయి. ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడుగుతూనే ఉన్నారు. మేము కొనిపిస్తూనే ఉన్నాము. ఎంత కొనిపించినా వీళ్ళకి మాత్రం సాటిస్ఫై అయితే కాదు. కానీ మాకు అరకు నాలెడ్జ్ అయితే జీరో. అసలు ముందు ప్లానింగ్ కూడా ఏం చేసుకోలే. ఇక్కడ ఏముంటాయో కూడా తెలీదు. నాకైతే ట్రిప్ అనేది ఇదే ఫస్ట్ టైము. కానీ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నా. కానీ వచ్చినాక మాత్రం చూసుకున్నాము. అరే ముందే ఆలోచించుకొని ప్లానింగ్ చేసుకొని వెళ్ళింటే ఇంకా బాగుండు. ఇంకా 2-3 places మిస్ అయ్యాము మేము. చాపరాయి చాలా బాగుంటుందంట, కానీ అక్కడైతే వెళ్ళలేదు. ఇంకా లంబాసింగి డ్యాన్స్ అనేది ఉంటుందంట, అది మిస్ అయ్యాము. కానీ ప్లానింగ్ చేసుకొని అయితే రావాలి. కానీ ఇది బుర్రా కేవ్స్ అయితే ఏంటో కూడా తెలీదు. కానీ వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఈ బుర్రా కేవ్స్ గుహలంట ఎవరు రెడీ చేసినవి కావంట, న్యాచురల్గా ఏర్పడ్డాయంట. వర్షపు నీటికి ఆ రాయి అనేది కరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ఆ స్టోన్కి ఫేమస్ అదేనంట. అయితే ఈ గుహలు చాలా లోపలికి ఉన్నాయి. ఇవి న్యాచురల్గా ఏర్పడ్డాయి కదా. అయితే వాటర్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ అండ్ ఆ స్టోన్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ కెమికల్ రియాక్షన్ వల్ల అది ఆ స్టోన్ అనేది ఆ హ్యూమిక్ యాసిడ్తో కెమికల్ రియాక్షన్ అయి కరుగుతూ ఉంటుందంట. కానీ డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది. అరే వాటర్ వల్ల ఎలా వాటర్ అయితే డ్రాప్స్ ఎలా పడుతున్నాయో అదేవిధంగా డ్రాప్స్ తోటి స్టోన్స్ మంచి మార్క్స్ ఉన్నాయి తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. చారలుగా ఉంది. అంటే మనం వాటర్తో స్టోన్ కరుగుతుందా అని అనుకుంటాము, కానీ ఇక్కడ మేము డైరెక్ట్ చూసాము. కానీ చాలా బాగుందండి. కానీ వాటర్ వల్ల స్టోన్ కరగడం అంటే ఇక్కడే ఉంది. అది చూడడం అయితే ఎలా అయితే కరుగుతుందో అలానే చారలుగా ఉంది. ఆ గుహ అయితే చాలా లోపలిగా ఉంది. ఈ గుహ ఫేమస్ ఏంటంటే 365 days మొత్తం చల్లగానే ఉంటుందంట. అక్కడక్కడ గ్యాప్స్, హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో నుంచి వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉన్నాయి. అబ్బా చాలా బాగుందండి. ఇది ఎన్నో మిలియన్ ఇయర్స్ చరిత్ర అంట. నాకైతే చాలా ఇష్టం ఇట్లా స్టోరీస్ తెలుసుకోవాలని. కానీ ఇదంతా ఎవరు క్రియేట్ చేశారో ఏమో కానీ అది న్యాచురల్గా ఏర్పడ్డాయి. గ్రేట్ అండి, చాలా బాగుంది. మళ్ళీ పైన చాలా కొండ లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక పైకి ఎక్కాలి. ఎక్కితే అక్కడ చిన్న శివలింగం అయితే ఉంది. అబ్బా ఇదంతా ఎవరు క్రియేట్ చేశారో ఏమో కానీ మేమైతే చూస్తుంటే అంత పైనుంచి కిందికి నడుచుకుంటూ వచ్చిన ఓపిక అంతా పోయింది మాకైతే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాము. మా పిల్లలు మాత్రం అస్సలు మాకు ఇబ్బంది పెట్టలేదండి. వాళ్ళే నచ్చారు.
చాలా గ్రేట్ అండి వాళ్ళు. ఇగో చూడండి శివలింగము ఇంత లోపలి గుహలో మళ్ళా పైన స్థాయిలో ఇంత చిన్న శివలింగం ఏర్పడేది. అక్కడ చూడండి చారలు చారలుగా ఎలా ఉందో, అదంతా వాటర్కి స్టోన్ కరిగిపోయింది. చూడండి, చూసారా ఆ డ్రాప్స్ చారలు చారలుగా ఎలా ఉందో. అక్కడ చూడండి వినాయకుడు, శివుడు. మా పిల్లలు చూడండి వాళ్ళే తీర్థం పోసుకుంటున్నారు, వాళ్ళే శతకోపం పెట్టుకుంటారు. చూసారా, ఇగో చూడండి డైరెక్ట్ వాటర్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్, ఆ స్టోన్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కెమికల్ రియాక్షన్ వల్ల అలా స్టోన్ కరుగుతూనే ఉంటుందంట. అబ్బా నాకైతే చాలా నచ్చిందండి. అసలు ఎంతైనా సైన్స్ ఉంటుందండి, మనం అనుకుంటాం కానీ అక్కడ చూడండి వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉన్నాయి. అసలు అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి కూడా తెలియదు. పైనుంచి పడుతుంటాయి, సైడ్ నుంచి పడుతుంటాయి. మా దర్శనం అయితే అయిపోయింది. ఇగో చూడండి దిగేటప్పుడు చాలా బాగా దిగాము, ఎక్కేటప్పుడు ఉంది నాకైతే, నేనైతే ఎక్కలేకపోయా. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుండే. ఈయన చూడండి మా మరిది, మా చెల్లె కూడా నా పని అయిపోయింది అక్క అంటుంది. నేను చూడండి లాస్ట్ మెల్ల నడుచుకుంటూ వస్తున్నా. మా పిల్లలు అయితే ఉరుకులాడుతున్న, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఎనర్జీ నాకైతే అర్థం కాలేదు, మాకైతే రావట్లేదు. నేను చెప్తున్నా ఈ స్టోన్ ఎలా ఏర్పడ్డదో. నాకు ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ గురించి తెలుసుకోవాలంటే ఇష్టము. నేనైతే సెర్చ్ చేస్తాను పక్క. నాకు అట్లా తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వెళ్ళాము చూసాము అంటే అది బాగుండదు. దాని గురించి ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటేనే కదా మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేమైతే ఇక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ ఉందని చెప్పారు. అయితే మన వెహికల్ అయితే ఎలా ఉండదంట, వాళ్ళే ఇస్తారు. మనము ఒక 1000 రూపీస్ ఎంతో పే చేస్తే పర్ పర్సన్కి వాళ్ళే తీసుకెళ్తారు. కటిక వాటర్ ఫాల్స్ ఉందని చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఈ అరకుకి వెళ్తే ఒక 2-3 డేస్ స్పెండ్ అయితే చేయాలండి. ఎందుకంటే అన్నీ మనము వెహికల్లో వెళ్ళి దిగి చూడడానికైతే ఉండదు, అదంతా ఒక పెద్ద టాస్కే. కొండలు ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి, రోడ్లు సరిగా ఉండవు. ఇప్పుడు బుర్రా కేవ్స్ చూసారా, మెట్లు దిగుతూనే ఉన్నాం, తర్వాత ఎక్కాము. ఈ కటిక వాటర్ ఫాల్స్ జీప్లో తీసుకెళ్తున్నారు కదా, అక్కడే ఉంటుంది, చూడొచ్చులే అనుకున్నాను. కానీ అంత ట్రాష్ అండి. ఇది కూడా ఈ రూట్లో అంట మన కార్లు వెళ్ళలేవంట, అంత ఘోరంగా ఉంటుందంట. ఇప్పుడు మేము వెళ్తుంటేనే మాకు అర్థమైపోయింది. మొత్తం టర్నింగ్స్ ఉన్నాయి, రోడ్స్ మొత్తం గుంతలు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది. మనమైతే వెళ్ళొద్దండి, మన వెహికల్ తీసుకెళ్ళొద్దు, పక్క ఖరాబ్ అయిపోతుంది. వీళ్ళు సజెస్ట్ చేసిన దాంట్లోనే మనమైతే వెళ్ళాలి. చాలా బాగుంది, కానీ డ్రైవర్ కూడా మమ్మల్ని మంచిగా తీసుకెళ్ళాడు. ఆయన నడుపుతుంటేనే నాకు భయం వేసింది, రూట్లే అట్లున్నాయి. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే. కంకర వేసారు, గుంతలు ఉన్నాయి, దిగుకుంటూ ఎక్కుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. కానీ పక్కా ప్లాన్ తోటే వెళ్ళాలండి. ఒక 3 డేస్ స్పెండ్ చేసి ఒకరోజు ఈ 2 ప్లేసెస్, ఒకరోజు ఈ 2 ప్లేసెస్ అని మనము ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అరకుకి వైజాగ్కి పక్కా అయితే 10 డేస్ అయితే పడుతుంది అన్నీ మనం చూడాలంటే. మేమైతే వైజాగ్లో అయితే బీచ్ చూసాం, రిషికొండ బీచ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, సింహాచలం టెంపుల్, ఇవన్నీ చూసాము. కానీ ఫిషెస్ది అయితే చూడలేకపోయాము, కొన్ని అయితే మిస్ అయినాం. మాకైతే ప్లానింగ్ లేదు కదా, ఇన్ని ప్లేసెస్ ఉండే అని మాకు అంత ప్లానింగ్ అయితే లేదండి. అక్కడికి వెళ్ళాక మేము చూసుకున్నాము. అదేదో మనం ఏదైనా ట్రిప్ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇవన్నీ కవర్ చేసుకోవాలి అని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. మేమైతే అలా ప్లాన్ చేసుకోలేదు, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ టైం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మొత్తం చూసుకొని వెళ్ళాలి. మేమైతే డ్రెస్సెస్ కూడా చెప్తే నమ్మరు, ఒక 3-4 డ్రెస్సెసే తీసుకెళ్ళాము, అవే మెయింటైన్ చేసాము. ఒకటే రోజు 2-3 ప్లేసెస్ దబ్బా చూసాము, అందుకే త్వరగా అలసిపోయాము. చూసారా ఇక్కడ వెహికల్స్ అయితే ఎన్ని ఆగారో. మన వెహికల్స్ అయితే ఎలా ఉండదు, వీళ్ళు సజెస్ట్ చేసిన వెహికల్లోనే మనం వెళ్ళాలి. అయితే ఈ రోడ్ అంతా మొత్తం బురద రాళ్ళు ఉంటుంది. అయితే నేనేమనుకున్నా అంటే వీళ్ళు జీప్లో తీసుకెళ్లారు కదా, డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికే తీసుకెళ్ళిపోతారని అనుకున్నా. అంత ఐడియా లేదు, గూగుల్లో సెర్చ్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి అంత ఐడియా లేదు. ఇక చూడండి ఎలా తిప్పేస్తుందో. ఇగో ఇదండి రోడ్ అంట, దింపి చెప్పాడనమాట, ఇలా చక్కగా వెళ్ళిపోండి వాటర్ ఫాల్స్ వస్తుంది అని చెప్పాడు. వెళ్తూనే ఉన్నాం. నాకైతే ఆ రోడ్ చూడగానే అయ్యా ఇప్పుడే కదా బుర్రా కేవ్స్లో అంత దిగి ఎక్కాము, మళ్ళీ ఇలా నడిచేది ఉంటే మనము వచ్చేవాళ్ళమో లేదో అనుకున్నా. కానీ ఇంక స్టార్ట్ అయ్యాము, ఇంత దూరం వచ్చినాము, వానికి 1000 రూపాయలు ఇచ్చినాము, చూడాలి కదా తప్పదు కదా అని స్టార్ట్ అయిపోయాము. అందరు స్పీడ్గా వెళ్తారు, నా ఎనర్జీ అయితే లో అయిపోయింది. నేనైతే ఎక్కువసేపు నడవలేనండి, అలవాటు లేదు కదా మనకైతే. ఇంకో స్టార్ట్ అయ్యాము. మా పెద్దోడు అయితే ఫస్ట్ ఉన్నాడండి, వాడు ఉన్నది ఇంత బక్క ఉన్నాడు. వీడైతే ఎత్తుకో అంటాడేమో అనుకున్నా, కానీ వాడే ఎనర్జీగా నాకన్నా ముందే వెళ్ళిపోతున్నాడు వాడు. మా చిన్నోడేమో నాతోటే ఉంటాడు, వాడు ఎక్కడ తప్పిపోతాడో ఎటు వెళ్ళిపోతాడా అని నా భయము. మా పెద్దోడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు.
ఇగో ఇక్కడ మధ్యలో మంచి రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఒక ఫోటో దిగుదాము అని అందరం ప్లాన్ చేసుకున్నాము. వీడియో అన్న తీసుకుందాం, మెమొరీ ఉంటుందని. ఇక మా బుడ్డోడు చూడండి, ఒక వీడియో తీద్దామని ప్లాన్ చేసాము. అది మాత్రం సక్సెస్ కాలేదు, ఎందుకంటే అందరి ఫేసెస్ కట్ అయిపోయాయి. కానీ అట్లా లాంగ్ వెళ్ళినప్పుడు ఇట్లా వీడియోస్ తీసుకుంటే మనకు కూడా మెమొరీ ఉంటుంది కదా. మేము వెళ్ళి ఒక 15 days అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో చూసుకుంటే ఆ మెమొరీస్ అన్నీ మాకు ఇప్పుడు గుర్తు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. చూడండి వాటర్ బాటిల్స్ కొనడం, ఎన్ని వాటర్ బాటిల్స్ కొన్నామో మాకే తెలియదు. ఇంకా మా చెల్లి చూడండి దానికి అలసిపోయింది కానీ యోయో అంటుంది మా మరిది. చూడండి రూట్ అయితే ఎలా ఉందో, పిల్లల్ని అయితే చక్కగా పట్టుకొనే వెళ్ళాలి, ఎందుకంటే అటు ఇటు కొండలు ఉంటాయి. నిజంగా అండి నేనైతే అలసిపోయా. ఇంకొకటి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వెదర్ మాకు చాలా సపోర్ట్ చేసింది. ఎండ ఉండింటే మాత్రం అస్సలు వెళ్ళలేకపోతుండే. ఇగో మా మరిది నడవలేక కట్టబట్టుకున్నాడు. నేనేం ముసలోడు అయ్యావా నేను ఎగతాళి చేస్తున్నా. ఇగో చెమటలు వచ్చేస్తున్నాయి అందరికీ. అక్కడ మాత్రం మంచిగా వెళ్ళే రూట్లో మ్యాంగోస్, పైనాపిల్, అక్కడ పనస ఫేమస్ అనుకుంటా. నేను పనస కూడా లైఫ్లో ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం. అక్కడే బాగుంది, కొంచెం లబ్బర్గా తీయగా చాలామంది తినే ఉంటారు, కానీ నేను మాత్రం తినలేదు, అదే ఫస్ట్ టైము. ఇంకా చూడండి మ్యాంగోస్ అయితే అక్కడ ఎక్కడ పడితే పనస చెట్లు ఎలా ఉన్నాయో మ్యాంగోస్ కూడా అలానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కాయలు అట్లా ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్గా పండినాయో ఏమో, తింటుంటే ఇట్లా కరిగిపోతున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనకు ఇక్కడ హైదరాబాద్లో దొరికే మ్యాంగోస్ మాత్రం అలా ఉండవు, చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ బొంగులో చికెన్ ఫేమస్ అంట. అక్కడ మంచిగా చికెన్ అంతా మిక్స్ చేసి బొంగులో పెట్టేసి కాల్చి ఇస్తారంట. మా చెల్లి తింటావా అంటే లేదాక వెళ్ళేసి వచ్చాక తిందాము నిమ్మలంగా, ఇప్పుడైతే వద్దు మ్యాంగోస్ తీసుకున్నావు కదా అన్నది. మేము అక్కడికి వెళ్ళామే లేదో చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది కదా, జారి కింద పడతాము, బురద ఉంది, కూర్చుందామని అలా కూర్చున్నాము కొద్దిసేపు. అయితే మ్యాంగోస్ తీసుకొని తింటూనే ఉన్నాం. నేను చెప్తున్నా అబ్బా ఈ వెదర్కి, ఆ వర్షానికి, ఈ మ్యాంగోస్కి చాలా బాగుంది, సూపర్ ఉందని నేను చెప్తున్నా. మా చెల్లి కూడా చూడండి కారం కూడా మంచిగా మసాలా పట్టించింది, చాలా బాగుందండి. మా పిల్లలు కూడా తింటున్నారు. ఇక్కడ పెడితే మాత్రం వద్దు అంటారు, వాళ్ళకి కడుపు కాలుతుందో ఏమో కానీ ఏం కొనిపిస్తే అవి తింటూనే ఉన్నారు. చూడండి నేనైతే మళ్ళీ కొద్దిసేపు ఎక్కడం కూర్చోవడం కాలు మాత్రం చాలా లాగాయండి బాబోయ్. ఇగో వచ్చేసాము. ఇగో మా హస్బెండ్ వెళ్ళి ఫస్ట్ వీడియో తీసేసుకున్నాడు. మేము ఎలా వస్తున్నామో వీడియో క్లిప్ అయితే తీశాడు. అక్కడ ఎలా అంటే అడ్వెంచర్ లానే ఉంటుంది, కొంచెం పచ్చిగా ఉంటుంది, కొంచెం రాళ్ళు ఉంటుంది, కొంచెం ఎండిపోయినట్టు ఉంటుంది. నేల కూడా వెరైటీగా ఉందండి, కానీ చూసుకొని నడవాలి. ఎక్కడి నుంచి వాటర్ జారుతున్నాయో తెలియదు, ఎక్కడైతే ఎలా ఉంటుందో తెలీదు. చాలా క్రిటికల్గా అయితే ఉంది రోడ్డు, కానీ మంచిగా ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. చూడండి వచ్చేసాము. వాటర్ నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా వాటర్ ఫాల్స్ చూడము. ఎంత బాగుంది తెలుసా, వాటర్ అయితే ప్యూర్ వాటర్ అంట, ఎంత చల్లగా ప్రశాంతంగా క్లియర్గా ఉన్నాయి వాటరు. మనము పైనుంచి హ్యాండ్లో పట్టుకుంటే మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఇక్కడైతే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వాటర్ ఫాల్స్ అంట 50 అడుగుల ఎత్తు నుంచి పడుతుందంట. అక్కడ చూడండి వర్షం కూడా పడుతుంది, ఫుల్ వర్షం పడ్డది. మేము వెళ్ళాక ఒక 1 hour వర్షం పడుతుంది, ఆగిపోతుంది. ఇంకా నేను మా చిన్న బాబు అయితే ఎంజాయ్ చేశాము. ఈ వాటర్ అంతా గోస్తాని నది నుంచి పుట్టిందంట ఈ వాటర్ ఫాల్స్ అనేది, దీనికి ఫేమస్ అంట. అందరు అన్నారు ఈ సమ్మర్లో వెళ్తున్నారు వాటర్ ఫాల్స్ ఉండదేమో అని చెప్పారు, కానీ మా లక్ అండి వాటర్ ఫాల్స్ చూసాము, బుర్రా కేవ్స్ చూసాము. కానీ చాలా వెదర్ అయితే మాకు బాగా సపోర్ట్ చేసింది, ఏం అప్సెట్ అయితే ఏం కాలేదు. నేనైతే ప్యూర్ వాటర్ చాలా బాగుంది, చల్లగా ఉన్నాయండి వాటర్ అయితే. ఆ చల్లదనం కూడా ఒక వెరైటీగా ఉంది. చూడండి ఎంత వర్షం పడుతుందో, చూసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము. వర్షం పడుతుంది అని మొత్తం దర్చిపోయామండి. ఒక దగ్గర అయితే ఆగి రెస్ట్ తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే. వర్షం కానీ లక్ ఉండాలండి, అరకు వెళ్ళినప్పుడు పక్కా అయితే వర్షం అయితే పడాలి, అప్పుడే మనం అయితే ఎంజాయ్ చేస్తాము. మేమైతే ఆ వాటర్ ఫాల్స్ నుంచి కాఫీ ప్లాంటేషన్ ఉందని చెప్పారు, మేమైతే అక్కడికైతే రీచ్ అయిపోయాము. అక్కడ అన్ని కాఫీ మొక్కలు అవి. ఫస్ట్ మేము ఆ చెట్టుకి ఉన్న తీగలు చూసి తమలపాకు చెట్లు ఏమో అనుకున్నాము, కాదండి దగ్గరకు చూసి అడిగితే మిరియాల చెట్లు అన్నారు. అక్కడైతే వీడియో అయితే తీసుకోలేకపోయాము, కొన్ని పిక్స్ అయితే దిగాము.
మేమైతే అక్కడ కొంచెం కాఫీ, కొంచెం టీ పొడి అయితే తెచ్చుకున్నాము. చాలా బాగుంది. అక్కడైతే వీళ్ళు క్రియేట్ చేశారండి పిట్టగూడులాగా, చెక్కతోటి మెట్లు, అట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వీడియో అయితే తీయలేకపోయాము, ఎందుకంటే వర్షం సన్నగా పడుతూనే ఉంది, అంత ఛాన్స్ అయితే లేదు. ఇక చూడండి వర్షంలో పిక్ చూడ ఎంత బాగా వచ్చిందో మా హస్బెండ్ తీశారు. మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసాము. కానీ ఇయర్లీ వన్స్ మాత్రం మనమైతే ఏదైనా ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకోవాలండి. మేమైతే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ ట్రిప్ అండి, కానీ ప్లానింగ్ చేసుకోలేదు, సడన్గా అలా వెళ్ళిపోయాము. ప్లానింగ్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్, ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్ తిరగాలో అన్నీ ప్లాన్ చేసుకుంటుండే. కానీ ప్లానింగ్ కాకుండానే మాకు దేవుడు అయితే సపోర్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాము. ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే అరకులో చూడలేకపోయాము. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ, లంబసింగి కొన్ని అయితే విజిట్ అయితే చేశాము. కానీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే నాకు తెలిసిన మటుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగా.